మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని ప్రియులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవుని వాక్యంలో నుండి ఒక వాక్యమును చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వాక్యములో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తారు. అలాగే మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని ఈ వాక్యంలో మరి ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారితోనే మాట్లాడినటువంటి ఈ మాట ఇది బిడ్లారా. ఎందుకంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మన ఇంట్లో దీపం వెలిగించుకొని మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టాం. ఎందుకంటే ఆ దీపము ఇల్లంతా అనేకులకు ఆ ఇల్లంతా వెలుగు రావటం కోసం అది ఒక ఎత్తైన స్థలంలో పెడతాం. కింద పెట్టాం, మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టాం. అది వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెడతాం. కాబట్టి అలాగనే వెలిగించబడిన మనము దేవుని యొక్క ఆత్మచేత వెలిగించబడిన మనము ఎలా ఉండాలంటే మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఏమిటి ఈ వెలుగు అంటే సత్క్రియలు అనే వెలుగును మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో అన్యజనులుగా ఉన్నప్పుడు మనం అనేకుల్ని బాధించవచ్చు, అనేకులను ఇబ్బంది పెట్టవచ్చు, దూషించవచ్చు, అవమానపరచవచ్చు, కించపరచవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా మనం బ్రతకవచ్చు. అనేకులను మనం పాడు చేసేవారుగా కూడా ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే మనం ప్రభువుని విశ్వసించామో, దేవుని వాక్యమును నమ్మామో, మారుమనసు పొందుకున్నామో, దేవుని ఆత్మచేత నింపబడ్డామో, అప్పుడు మనలోనికి తన వెలుగును మనం కలిగి ఆ వెలుగు సత్క్రియల ద్వారా లోకాన్ని అనేకులను మనము వెలిగించాలి. ఏ వెలుగంట? సత్క్రియలు అనే వెలుగును మనం కలిగినట్లయితే అప్పుడు మనుషులు మన సత్క్రియను చూసి పరలోకమందున తండ్రిని మహిమపరుస్తారు. అలాగనే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 9వ వాక్యంలో వెలుగు యొక్క ఫలమేమిటో మనకు జ్ఞాపకం చేశారు. అదేంటంటే సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. అందుకే ఆత్మఫలములలో ఒకటి ఏంటంట మంచితనం. ఆత్మఫలములో 9 రకాల ఫలం ఉంది. అదేంటంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. మంచితనము అనేది ఆత్మఫలములో ఒకటి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే పేతురు తన పత్రికలో 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వాక్యంలో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరుచున్నట్లుగా ఆయన మనల్ని పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. అందుకే లోకానికి మనం వెలుగుగా ఉండాలని దేవుని యొక్క చిత్తం. అలాగే 1 పేతురు 2వ అధ్యాయం 12వ వాక్యంలో అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పేతురు కూడా అదే మాట అంటున్నాడు. ఏంటంటే అన్యజనులు అనగా సంఘమునకు వెలుపటివారు, అన్యజనులు మిమ్మును దుర్మార్గులని ఏ విషయంలో అయితే దూషిస్తున్నారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇదండి వెలుగు యొక్క ఫలం. ఇదండి మనము లోకానికి వెలుగు అని. ఈ ఆత్మ సంబంధమైన వెలుగు మనము కలిగి అనేకులను వెలిగించినప్పుడే మనము దేవుడైతే ఏదైతే చెప్పాడో ప్రభు మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మనము ఇటువంటి ఏంటంట సత్క్రియలు అనే వెలుగు, మంచితనము, నీతి, సత్యము అనే ఈ వెలుగును మనం కలిగినప్పుడే నిజమైన వెలుగుగా ఈ లోకంలో మనం కనబడతాం.
దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.